బొమ్మల కథలు. లంకపల్లి అనే గ్రామంలో రామయ్య అనే ధనవంతుడైన రైతుండేవాడు. అతను ఎంతో నీతిమంతుడు. అతని భార్య పేరు సీతమ్మ. ఆమె సాదాసీదా గృహిణి. రామయ్యకి మురళి అనే కొడుకుండేవాడు. అతను గ్రామ యువకులకు నాయకుడు. అతని భార్య పేరు లక్ష్మి. ఎంతో తెలివైన మహిళ. రామయ్య, అతని భార్య సీతమ్మ ఇద్దరూ కొడుకు కోడలతో హాయిగా జీవనం సాగిస్తూ ఉండేవారు. అలా ఓ సాయంత్రం రామయ్య ఇంటి వరండాలో రామయ్య, సీతమ్మ, మురళి, లక్ష్మి కూర్చొని గ్రామంలో జరుగుతున్న దొంగతనాల గురించి చర్చిస్తున్నారు. ఏరా మురళి, ఏంటి సంగతులు? ఎలా సాగుతున్నాయి నీ పనులు? అంతా బాగానే ఉంది కాని అసలు సమయం సరిపోవడం లేదు నాన్నా. ఇక జీవితం అంటే అంతేరా, పరుగులు పెట్టాల్సిందే. పోన్లే, కనీసం ఈ రోజైనా ఇంట్లో ఉన్నావు, అదే చాలు. ఎంత పనున్నా కుటుంబానికి కూడా కొంత సమయం ఇవ్వాలి. ఆ, సరే నాన్నా. మురళి, ఏవండి, ఇదిగోండి టీ, పకోడీ కూడా తీసుకొచ్చాను, తీసుకోండి. ఏమోయ్, ఏంటి ఈ రోజు ప్రత్యేకత? మీరంతా ఇలా ఇంట్లో ఉండడమే ప్రత్యేకత మావయ్య. చాలా రోజులైంది కదా మనం ఇలా కలిసి కూర్చొని మాట్లాడుకుని. అవును తల్లి, నిజమే. ఈ మధ్య పనులెక్కువుంటున్నాయి. అబ్బా పోన్లేండి, ఏమీ కాదులే. అవును సీతమ్మ, ఈ గ్రామంలో రోజురోజుకి దొంగతనాలు పెరిగిపోతున్నాయి. నిన్న రాత్రి శంకరయ్య ఇంట్లో చోరీ జరిగింది. గత వారం సుబ్బయ్య ఇంట్లో బంగారం పోయింది. ఇలా ఎంతకాలం సాగుతుందో. అయ్యో అవునా, రాత్రిళ్ళు ఇంట్లో నిద్రపోవడానికి కూడా భయంగా ఉందండి. అయినా కాపలా మనిషి బంగారు ఉన్నాడు కదా, అతను ఏం చేస్తున్నాడు? గ్రామం మొత్తం అతని మీదే ఆధారపడి ఉంది. అమ్మా, బంగారు మావయ్యకి వయసు మీద పడింది. రాత్రంతా గ్రామ వీధులు తిరిగి కాపలా కాయడం ఆయన కష్టంగా ఉంటుంది. ఆయనకి సహాయం కావాలి. గ్రామంలో యువకుల్ని సమీకరించి ఒక బృందం ఏర్పాటు చేయాలి. పోన్లే నాన్న, ఆ పని నువ్వే చెయ్యి. ఎన్నాళ్లని ఇలా భయపడుతూ ఉంటాను చెప్పు. నిజమేనండి, బంగారు మావయ్య కూడా ఇది సహాయకరంగా ఉంటుంది. నేను కూడా గ్రామ మహిళలతో మాట్లాడి వారిని అప్రమత్తంగా ఉండమని చెప్తాను. లక్ష్మి చెప్పిన ఆలోచన చాలా బావుంది మురళి. నువ్వీ బాధ్యత తీసుకో. గ్రామ పెద్దలతో మాట్లాడి ఈ రాత్రి నుంచే కాపలా ప్రారంభించు. సీతమ్మా, నువ్వు కూడా ఇంట్లో జాగ్రత్తగా ఉండు. అర్థమైందా? ఆ అర్థమైందయ్యా. మురళీ, లక్ష్మి, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ దొంగలెవరో కనిపెట్టి గ్రామాన్ని కాపాడండి అని వారు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మురళీ, లక్ష్మి గ్రామ యువకులను, మహిళలను సమీకరించేందుకు బయలుదేరతారు. రామయ్య, సీతమ్మ ఇంట్లోకి వెళ్తారు. మరోవైపు గ్రామం బయట వీరయ్య, పోలయ్య కూర్చొని దొంగతనానికి పథకం వేస్తున్నారు. పోలయ్యా, ఈ రాత్రి మనం రామయ్య ఇంట్లో దొంగతనం చేయాలి. అతనింట్లో బోలె డబ్బు, బంగారం ఉంటాయి. ఒక్క దెబ్బతో మనం సంపన్నులమవుతాం. వీరయ్య, రామయ్య ఇల్లు పెద్దది. అతని కొడుకు మురళి కూడా గ్రామంలో చురుగ్గా తిరుగుతాడు. ఒకవేళ మనం పట్టుబడితే బంగారు కాపలా కాస్తున్నాడు కదా. ఆ బంగారు ఒక వృద్ధుడు. అతను రాత్రంతా చెట్టు కింద నిద్రపోతాడు. ఇక నువ్వు మురళి గురించి ఏమీ ఆలోచించకు. మన నీడల్లో దాక్కుని రాత్రి 12 గంటలకు రామయ్య ఇంటి వెనక గోడ దూకుతాం. అర్థమైందా? సరే, నీ మాట విని చేస్తాను. కాని వీరయ్య, జాగ్రత్తగా ఉండాలి. నాకీ పని అస్సలు ఇష్టం లేదు, కానీ నీ బెదిరింపుల వల్లే చేస్తున్నాను. భయపడకు పిరికివాడా. నువ్వు నా మాట వినకపోతే ఈ కత్తితో నీ గొంతుకొస్తాను. ఇప్పుడు నీడల్లో దాక్కుని గ్రామం వైపు వెళ్దాం, పదా అని వీరయ్య పోలయ్యను తీసుకుని అడవిలోని చీకటి దారుల్లో గ్రామం వైపు నడుస్తాడు. ఇక మరోవైపు బంగారు అతని ఇంట్లో అతని భార్య సరోజతో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. ఏమయ్యా, నువ్వు ఈ వయసులో కూడా రాత్రంతా గ్రామం తిరిగి కాపలా కాస్తున్నావు. నీ ఆరోగ్యం గురించి ఆలోచించు. ఈరోజు కొంచెం విశ్రాంతి తీసుకో. సరోజా, ఈ గ్రామం నన్ను నమ్ముకుందే. నా తాతల కాలం నుంచి మన కుటుంబం ఈ బాధ్యత నిర్వహిస్తోంది. ఇప్పుడు దొంగతనాలు పెరిగాయి. నేను విశ్రాంతి తీసుకుంటే గ్రామస్తులు భయపడతారు.
నీ మాటలు నిజమేనయ్యా, కాని నువ్వు ఒంటరిగా ఎలా కాపలా కాస్తావు? రామయ్య గారి కొడుకు మురళి యువకుల్ని సమీకరిస్తున్నాడని విన్నాను. వార్నీకు సహాయం చేస్తారేమో. అవునే, మురళి చాలా మంచివాడు. అతను నాకు సహాయం చేస్తాడని నమ్ముతున్నాను. ఈ రాత్రి నేను గ్రామ చౌరస్తాలో అతన్ని కలుస్తాను. నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు. ఆ నేను బాగానే ఉంటాను కాని ముందు నువ్వు జాగ్రత్తయ్యా. ఏంటో చెప్పిన మాట వినవు కదా సరేలేవే, నేను వెళ్ళొస్తాను మరి. అని బంగారు లాంతరు కర్రా తీసుకుని గ్రామ వీధుల్లోకి బయలుదేరతాడు. గ్రామ చౌరస్తాలో చిన్న దేవాలయం పక్కన మురళి కూడా గ్రామ యువకులతో కలిసి కాపలా కాస్తున్నాడు. మురళి, నువ్వీ బాధ్యత తీసుకోవడం చాలా బావుందయ్యా. నా యవ్వనంలో నేనొంటరిగా గ్రామం తిరిగేవాణ్ణి. ఇప్పుడు నువ్వు, ఈ యువకులు నాకు తోడుగా ఉన్నారు. చాలా సంతోషం. బంగారు మావయ్య, నువ్వెన్నో సంవత్సరాలు ఈ గ్రామాన్ని కాపాడావు. నీ అనుభవం మాకు మార్గదర్శకం. ఈ రాత్రి దొంగలెవరైనా కనిపిస్తే వాళ్లను పట్టుకుందాం. అలాగే చేద్దాం మురళి. ఈ రాత్రికి ఎలా అయినా ఈ దొంగల గుట్టు బయటపడాల్సిందే. సరే మావా. ఇంతలో ఒక యువకుడు మురళితో ఇలా అన్నాడు. మురళన్నా, ఒకసారి చూడండి. మీ ఇంటి వెనక భాగంలో ఎవరో కదలాడుతున్నట్టు అనిపించింది. చీకట్లో ఎవరో గోడ దగ్గర ఉన్నట్టు కనిపించింది. ఏంటి, రామయ్య ఇంట్లోనా? చచ్చా, అయిపోయారు వీళ్ళు నా చేతిలో. మావయ్య, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరం కలిసి అక్కడికి వెళ్దాం. బంగారు మావయ్య, నువ్వీ చౌరస్తాలో ఉండి వీధి చివర కాపలాకాయ్. ఏదైనా అనుమానంగా అనిపిస్తే ఈ ఈలవై అని చెప్పి మురళి యువకులు రామయ్య ఇంటివైపు వేగంగా నడుస్తారు. బంగారు చౌరస్తాలో నిలబడి చుట్టూ అప్రమత్తంగా చూస్తాడు. ఇక ఓవైపు వీరయ్య, పోలయ్య గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారు. మురళి యువకులు చెట్ల నీడలో దాక్కుని వారి కదలికల్ని గమనిస్తున్నారు. పోలయ్య, గోడ దూకు. నేను వెనక నుంచి వస్తాను. జాగ్రత్తగా ఉండు. శబ్దం చేయకు. వీరయ్య, నాకు భయంగా ఉందయ్యా. ఒకవేళ ఎవరైనా చూస్తే ఈ గోడ చాలా ఎత్తుగా ఉంది. భయపడకో, గోడ దూకు. లేకపోతే నీ గొంతు కోస్తాను. రామయ్య ఇంట్లో బంగారం మన కోసం ఎదురు చూస్తోంది అని చెప్పడంతో పోలయ్య భయంతో గోడ దూకుతాడు. అదే సమయంలో మురళి యువకులు చెట్ల నీడల్నించి బయటికొచ్చి వీరయ్యను, పోలయ్యను చుట్టుముట్టారు. వీరయ్య, పోలయ్య, ఇక్కడేం చేస్తున్నారు మీరు? మా ఇంట్లోనే దొంగతనం చేయడానికొచ్చారా? మురళి, నన్ను వదిలేయండి. వీరయ్యే నన్ను బలవంతంగా తీసుకొచ్చాడు. నాకీ పని అస్సలిష్టం లేదు. మురళి, నువ్వు నన్నేం చేయగలవు? నేను ఈ గ్రామంలో ఎన్నో దొంగతనాలు చేశాను. నువ్వు, ఈ యువకులు నన్నస్సలు ఆపలేరు. వీరయ్య, నీ దౌర్జన్యం ఇక సాగదు. నువ్వు గ్రామస్తుల్ని భయపెట్టావు. ఇప్పుడు నువ్వు, పోలయ్య పోలీసులకి అప్పగించబడతారు అని చెప్పగానే యువకులందరూ కలిసి వీరయ్యని, పోలయ్యని తాడుతూ కట్టేశారు. మురళి ఈల ఊదుతాడు. బంగారు ఆ శబ్దం విని చౌరస్తా నుంచి రామయ్య ఇంటివైపు హడావిడిగా వస్తాడు. ఆ మరుసటి రోజు ఊరంతా అక్కడికి చేరుకుంటారు. వీరయ్య, నువ్వీ గ్రామంలో ఎన్నో దొంగతనాలు చేశావు. నువ్వు, పోలయ్య ఇప్పుడు పోలీసులకి అప్పగించబడతారు. గ్రామస్తులు ఇక భయపడాల్సిన అవసరం లేదు. రామయ్య గారు, నన్ను క్షమించండి. దురాశతో ఈ పనులు చేశాను. నా కుటుంబం కోసం డబ్బు కావాలని ఈ దారిలోకి వచ్చాను. ఇకపై మంచిగా ఉంటాను. నేను వీరయ్య బెదిరింపులకు లోనే ఈ పని చేశానండి. నాకీ దొంగతనం అస్సలిష్టం లేదు. నన్ను క్షమించండి. వీరయ్య, పోలయ్య, మీరు చేసిన తప్పులకి మీరు శిక్ష అనుభవించాల్సిందే. కాని జైలు నుంచి బయటికొచ్చాక మంచి జీవితం గడపాలని కోరుకుంటున్నాం. గ్రామం మీకు మరో అవకాశం ఇవ్వగలదు. బంగారు, నువ్వెన్నో సంవత్సరాలు ఈ గ్రామాన్ని కాపాడావు. మురళి యువకుల సహాయంతో ఈ రాత్రి గ్రామం సురక్షితంగా మారింది. నీకు, యువకులకు మన గ్రామం రుణపడి ఉంది. మురళి, నువ్వు గ్రామ యువకులు చేసిన ఈ పని మరిచిపోలేందయ్యా. నేనిప్పుడు నిశ్చింతగా గ్రామాన్ని కాపాడగలను. ఈ గ్రామం ఐక్యంగా ఉంటే
ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగలం. బంగారు మావయ్య, ఇది మనందరి విజయం. గ్రామస్తులు, యువకులు, మహిళలు అందరం కలిసి ఈ దొంగల్ని పట్టుకున్నాం. ఇకపై గ్రామం సురక్షితంగా ఉంటుంది. లంకపల్లి గ్రామస్తులారా, ఈరోజు మనం ఐక్యంగా నిలిచి దొంగల్ని పట్టుకున్నాం. మురళి, బంగారు, యువకులు చూపిన ధైర్యం మన గ్రామానికి గర్వకారణం. కానీ ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలి. మన గ్రామంలో శాశ్వత కాపలా వ్యవస్థని మనం ఏర్పాటు చేయాలి. అవునండి, లక్ష్మి చెప్పినట్టు మహిళల్ని కూడా ఈ కాపలా బృందంలో చేరిస్తే గ్రామ మహిళలు కూడా అప్రమత్తంగా ఉంటే దొంగలిక ధైర్యం చేయరు. అత్తమ్మా, మీరు చెప్పింది సరైన ఆలోచన. నేను గ్రామ మహిళలతో మాట్లాడి రాత్రిపూట అనుమానాస్పద కదలికల్ని గమనించే బృందం ఏర్పాటు చేస్తాను. సరోజ పిన్ని, నువ్వు మాకు నాయకత్వం వహిస్తావా? లక్ష్మి, నేను సిద్ధం. బంగారు ఎన్నో సంవత్సరాలు గ్రామాన్ని కాపాడాడు. ఇప్పుడు నేను కూడా గ్రామ మహిళలతో కలిసి ఈ బాధ్యత తీసుకుంటాను. మనం రాత్రిళ్ళు వీధుల్లో లాంతర్లతో తిరిగి గ్రామాన్ని సురక్షితంగా ఉంచుదాం. సరోజా, నువ్వీ బాధ్యత తీసుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. మురళి, లక్ష్మి, మీ యువత ఈ గ్రామానికి కొత్త శక్తిని తెచ్చింది. నేనిప్పటికీ కాపలా కాస్తాను. కానీ మీ అందరి సహకారంతో నా భారం తగ్గింది. బంగారు మావయ్య, ఇది మన గ్రామం ఐక్యత యొక్క విజయం. ఇకపై మనం రాత్రిపూట కాపలా బృందాలను విడతల వారీగా నడుపుదాం. యువకులు, మహిళలు, పెద్దలు అందరూ కలిసి ఈ గ్రామాన్ని దొంగల భయం లేని చోటుగా మారుద్దాం. గ్రామస్తులందరూ ఈ ప్రతిపాదనకు సంతోషంగా సమ్మతిస్తారు. రామయ్య గ్రామ పెద్దలతో కలిసి కాపలా బృందం ఏర్పాటుకు నిధులు సేకరించేందుకు నిర్ణయిస్తాడు. అలా రోజులు గడుస్తాయి. రామయ్య ఇంట్లో ఓ రోజు, మురళి, లక్ష్మి, మీరు చేసిన పని వల్ల గ్రామం ఇప్పుడు సురక్షితంగా ఉంది. ఈ వారంలో ఒక్క దొంగతనం కూడా జరగలేదు. అవునయ్యా, సరోజ, లక్ష్మి మహిళల బృందం కూడా చాలా చురుగ్గా పనిచేస్తోంది. ఇప్పుడు రాత్రిళ్ళు నిద్రపోవడానికి భయం లేదు. మావయ్య, అత్తయ్య, ఇది మనందరి కృషి ఫలితం. బంగారు మావయ్య ఇప్పటికీ రాత్రిళ్ళు వీధుల్లో తిరుగుతూ మాకు స్ఫూర్తినిస్తున్నాడు. నాన్నా, మన గ్రామం ఇప్పుడు ఒక బలమైన కుటుంబంలా మారింది. ఇకపై ఎవ్వరూ మన లంకపల్లిని భయపెట్టలేరు. నిజమేరా, ఇలా ప్రతి గ్రామం ఒక కుటుంబంలా మారితే బంగారు లాంటి ఎంతో మందికి కాస్తైనా ఉపశమనం లభిస్తుంది. మరేం పర్లేదులే నాన్నా, ఇకపై అన్నీ సక్రమంగానే జరుగుతాయి అని అందరూ నవ్వుకుంటూ ఆనందంగా గడుపుతారు. అలా లంకపల్లి గ్రామం ఐక్యత, సహకారం, ధైర్యంతో దొంగల భయాన్ని జయించింది. మహంతిపురం అనే గ్రామంలో రాజారావు గారి 50 ఎకరాల తోటలో రంగా తోటమాలిగా పనిచేస్తూ ఉండేవాడు. రంగా చాలా బద్ధకిష్టి. ఏ పనైనా వాయిదాలు వేస్తూ కాలాన్ని నెట్టుకొచ్చే స్వభావం కలవాడు. రంగా భార్య పేరు లక్ష్మి. వాళ్లకొక కూతురు కూడా ఉంది. పాప పేరు సిరి. రంగా ఒకరోజు తోట నుండి ఇంటికొచ్చి తన భార్యతో ఇలా అంటాడు. లక్ష్మి, తొందరగా భోజనం పెట్టు. ఎందుకయ్యా అంత తొందరపడుతున్నావు? తొందర ఎందుకు అంటావేంటి? చాలా పనులున్నాయి. తొందరగా భోజనం పెడితే నా పని నేను చూసుకుంటాను. సరే సరే, 5 నిమిషాలు ఆగవయ్యా, వంట అయిపోవచ్చింది, వడ్డించేస్తాను. కొంత సమయానికి వంట అయిపోవడంతో లక్ష్మి రంగకు భోజనం వడ్డిస్తుంది. భోజనం చేసిన రంగా కులాసాగా మంచం మీద పడుకుంటాడు. దాన్ని చూసిన లక్ష్మి ఆశ్చర్యంతో రంగాతో ఇలా అంటుంది. ఏంటయ్యా, నన్నంత కంగారు పెట్టి కులాసాగా సేద తీరుతున్నావు? ఏదో పనుందన్నావు కదయ్యా, మరి వెళ్ళవే? పనుందని చెప్పాను కానీ వెళ్తాను అని చెప్పలేదు కదా లక్ష్మి. అంటే నువ్వు చెప్పిన పని పడుకోవడమా? అవును, నన్నిలా ప్రశ్నలు అడగడం ఆపేసి నువ్వెళ్ళి నీ పని చూసుకో. ఆ మాటకొస్తే పడుకోవడం కూడా నా దృష్టిలో పనే అంటూ రంగా ఘాటుగా లక్ష్మికి సమాధానమిస్తాడు. అంతలో రంగా పాప సిరి అక్కడికొస్తుంది. రంగను చూసి సిరి ఇలా అంటుంది. నాన్నా, ఈరోజు పక్కూర్లో జాతర జరుగుతుందన్నా. మా స్నేహితురాళ్ళందరూ ఆ జాతరకి వెళ్తున్నారు. నన్ను కూడా తీసుకెళ్ళవా? లేదు చిట్టి తల్లి, నాన్నకి చాలా పనుందమ్మా. ఈ రోజు కాదు, మరెప్పుడైనా తీసుకెళ్తానులే.
పిల్ల అంత బతిమలాడుతూ ఉంటే కుదరదు అంటావేంటయ్యా? తీసుకుని వెళ్తే పోయేదేముంది నీకు? చెప్తున్నాను కదా పనుంది కుదరదు అని. ఏం పనుందయ్యా? పడుకోవడం కూడా ఒక పనేనా? అని లక్ష్మి అనేసరికి రంగా కోపంతో ఇలా అంటాడు. పడుకోడానికి కాదు, పనుందని చెప్పింది. నువ్వు పిల్లకి నచ్చ చెప్పాల్సింది పోయి తిరిగి నువ్వు కూడా ప్రశ్నిస్తావేంటే? సరే సరేలే, మనకెప్పుడూ ఉన్నదేగా ఈ గొడవ అంటూ లక్ష్మి మూతి ముడుచుకొని తన పని తను చేసుకుంటుంది. లక్ష్మి రంగల సంభాషణ విన్న తర్వాత సిరి కూడా మారు మాట్లాడకుండా ఆడుకోవడానికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు రంగా తోటకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండడం గమనించి లక్ష్మి రంగను ఇలా ప్రశ్నిస్తుంది. ఏంటయ్యా, బారెడు పొద్దెక్కింది, నువ్వేమో చూస్తే ఇంకా మంచం దిగలేదు. ఈరోజు తోటకి వెళ్ళవా ఏంటి? ఈ రోజు ఏమిటో చాలా బద్ధకంగా ఉంది లక్ష్మి. ఏంటోనే ఏ పని చేయాలనిపించడం లేదు. బద్ధకంగా ఉందంటావేంటయ్యా? నువ్వు పని చేయకపోతే పూటెలా గడుస్తుందనుకున్నావు చెప్పు? బద్ధకం వదిలి తోటకి వెళ్ళు. పని పని పని, ఎప్పుడూ పనేనా? నేనీ రోజు విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాను. అవును, అన్నట్టు తోటలో కూలీలెవరైనా వస్తే నేను లేనని తిరిగి పంపించేసాయి. పనేం లేదని వాళ్ళకి చెప్పు. పనుంటే కబురు పెడతానని చెప్పు, లేదంటే పనిమ్మంటూ చావగొడతారు అంటూ ఆవలిస్తూ నిద్రమబ్బులో రంగా విసుగ్గా అంటాడు. దానికి లక్ష్మి ఇలా అంటుంది. అదేంటయ్యా, తోటలో పని లేకపోవడమేంటి? అన్నెకరాల తోటలో కూలీకి పని లేకపోవడమేంటయ్యా? నువ్వు చెప్పేదేమైనా నమ్మేటట్టుందా? అబ్బా లక్ష్మి, పదే పదే పని పని అని నన్ను విసిగించకు. వెళ్ళి నీ పని చూసుకో. ఎవరైనా వస్తే నేను లేనని చెప్పి పంపించేసేయ్ అంటూ రంగ లక్ష్మిని కసురుకుంటాడు. రంగ బద్ధకంతో నిద్రలోకి అలా జారుకుంటాడో లేదో ఇంతలో కూలీలు రంగా ఇంటికి చేరుకుంటారు. రంగ భార్యను చూసి కూలీలు ఇలా అడుగుతారు. అమ్మా, రంగా ఉన్నారా? పని మీద పొరుగురికెళ్లారండి. తోట పని కోసం కూలీ చేయడానికి వచ్చామమ్మా. తోటలో ఇప్పుడు ఎటువంటి పని లేదని చెప్పారండి. పనున్నప్పుడు కబురు పెడతామని చెప్పమని చెప్పారు. పని లేకపోవడం ఏంటమ్మా? తోటలో చాలానే పనుందిగా. ఎవరైనా కొత్త కూలీల్ని పెట్టుకున్నారా ఏంటి? అని కూలీలు విచారంగా లక్ష్మిని అడుగుతారు. దానికి లక్ష్మి బదులిస్తూ, అయ్యయ్యో, అదేం లేదండి. తోటలో పని లేదని చెప్పారు. మీకు బదులుగా ఏ కూలీల్ని పెట్టుకోలేదు. పనున్నప్పుడు మీకు కబురు పెడతామని చెప్పారు. మీరు నిశ్చింతగా వెళ్ళరండి. లక్ష్మి అలా చెప్పడంతో కూలీలు సరే అంటూ వెనుతిరుగుతారు. అలా సాయంత్రానికి రంగ పడుకొని లేచి బద్ధకంగా ఒళ్ళు విరుస్తూ ఉంటాడు. అది చూసిన లక్ష్మి రంగతో ఇలా అంటుంది. నువ్విలా నిద్రలోకి జారుకున్నావో లేదో, కూలీలు పనికోసం వచ్చారు. నీ బద్ధకంతో వాళ్ళ కూలీ డబ్బులు లేకుండా చేయడమేంటి? వారికి తోటలో పనేదో పురమాయిస్తే సరిపోతుంది కదా. పైగా తోటలో పనేమీ లేదని చెప్పావు. తోటలో చాలానే పనుందని చెప్తున్నారు వాళ్ళు. మళ్ళీ మొదలు పెట్టావా? ఒక రోజు విశ్రాంతి తీసుకుంటే ఏమవుతుంది? అయినా తోటలో పనుందో లేదో నాకు తెలీదా? వాళ్ళు కూలీ కోసం పని లేకున్నా కూడా ఉందని చెప్తున్నారు. పని లేకుండా కూలీల్ని పెట్టి కూలీ డబ్బులు ఎలా ఇవ్వమంటావు చెప్పు? చూడయ్యా, నీ మీద చాలా నమ్మకంతో రాజారావు గారు తోట బాధ్యతలన్నీ నీకు అప్పగించారు. చూస్తుంటే నువ్వా నమ్మకాన్ని పోగొట్టుకునేలా ఉన్నావు. ఈ రోజున మన చేతి 5 వేళ్లు నోట్లోకి వెళ్తున్నాయంటే రాజారావు గారి దయవల్ని. అటువంటిది నీ బద్ధకంతో ఎటువంటి ముప్పు తీసుకొచ్చి పెడతావో అని భయమేస్తోంది అని లక్ష్మి కోప్పడేసరికి రంగా తడబడుతూ ఇలా అంటాడు. అదేం లేదు లక్ష్మి, నేను నా బాధ్యతలన్నీ సక్రమంగానే నిర్వర్తిస్తున్నానే. నువ్వేం కంగారు పడకు అని చెప్పి రంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలానే రోజూ రంగా తన బద్ధకంతో తోటను పట్టించుకోకుండా రోజుల్ని గడిపేస్తూ ఉంటాడు. ఒకరోజు రాజారావు గారు తోటను పర్యవేక్షించడానికి వస్తున్నారని రంగ ఇంటికి కబురొస్తుంది. దాంతో రంగా హడావిడిగా తోటకి బయలుదేరతాడు. రాజారావు గారి తోటకొచ్చి తోటలో తిరుగుతూ ఉండగా ఆలస్యంగా రంగా అక్కడికి చేరుకుంటాడు. రాజారావు రంగను ఇలా ప్రశ్నిస్తాడు. ఏం రంగా, తోటని బాగా చూసుకుంటున్నావా? చూసుకుంటున్నానయ్యా. ఏం చూసుకుంటున్నావు? తోటలో కాసిన ఏ కూరగాయలు ఇంటి వరకు చేరుకోవడం లేదంటున్నారు ఇంట్లో వాళ్ళు. ఇంత పెద్ద తోట, ఇన్ని పంటలున్నా బయట నుండి కూరగాయలు కొని తెచ్చుకోవాలా ఏంటి? లేదయ్యా, రోజు పంపించమని ఒక కూలీకి పురమాయించాను.
ఆ కూలి మర్చిపోయి ఉంటాడు. ఇదేదో బాగుంది. నేను నీకు పురమాయిస్తే నువ్వు వేరే వాడికి పురమాయించా అని సమాధానం చెప్తున్నావా? నాకు కావలసింది పురమాయించడం కాదు కదా. అని గట్టిగా మందలిస్తాడు. దాంతో రంగా ఇలా అంటాడు. లేదయ్యా, రేపటి నుంచి నేనే కూరగాయలన్నీ స్వయంగా కోసి తమరింటికి తీసుకొచ్చి అమ్మగారికిస్తాను. గతసారి వచ్చినప్పుడు నా స్నేహితుడు రాఘవరావుకి మన తోటలోని పుచ్చకాయలు పంపించమని నీకు చెప్పాను కదా, పంపించావా? అయ్యా, అది 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 అంటూ నీళ్ళని మింగుతావేంటి? ప్రతి పనిలోనూ నీ నిర్లక్ష్యం కనిపిస్తోంది. క్షమించండి అయ్యా, ఇప్పుడే రాఘవరావు గారి ఇంటికి పుచ్చకాయల్ని పంపిస్తాను. సరే సరే, ఆ పని నేను వేరే వారికి అప్పచెప్తాను. కానీ కొబ్బరి తోట దగ్గర పుచ్చకాయల దిగుబడి బావుందని మామిడి తోట దగ్గర ఖాళీ స్థలంలో కూడా పుచ్చకాయల విత్తనాలు నాటించాం కదా, పుచ్చకాయలు ఎంతవరకు ఎదిగాయి? అంటూ రాజారావు రంగా నడుచుకుంటూ ఆ ప్రదేశానికి వెళ్తారు. నీరు లేక పుచ్చకాయ పంట మొత్తం ఎండిపోవడంతో రాజారావు ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. దాంతో రంగాను రాజారావు ఇలా అంటారు. ఏంటి ఈ పంట అంతా ఇలా ఎండిపోయింది? నీకు తెలీదా పుచ్చకాయకి నీరెక్కువ అవసరమని? చూస్తే దీనికి అసలు నీరు పెట్టడమే మానేసినట్టున్నావు. ఈ మధ్య నీకు నిర్లక్ష్యం బాగా ఎక్కువైంది. ఇందుకేనా నేను నీకు నెల నెలా జీతం ఇస్తున్నది? నీ మీద నమ్మకంతో తోట నీకు వదిలి వెళ్తే నువ్వు చేసిన ఘనకార్యం ఇదేనా? తోటలో ఏ పని సక్రమంగా నడవడం లేదు. ఈ రోజుతో నీ మీద ఉన్న నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. నీకు పని మీద బాధ్యత లేకుండా పోయింది. నీ మీద కూలీలు ఫిర్యాదు చేసినా నా కంటితో చూద్దామని నేను ఇంతవరకు వచ్చాను. కానీ నువ్వు వారి మాటని నిజం చేశావు. నీకు బాధ్యత తిరిగి తెలిసొచ్చేంత వరకు నిన్నీ ఉద్యోగం నుంచి తాత్కాలికంగా తీసేస్తున్నాను. రాజారావు ఉద్యోగం నుండి తీసేయడంతో రంగా చాలా బాధపడతాడు. గతంలో మందలించిన భార్య మాటలు రంగాకి గుర్తుకొచ్చాయి. ఇప్పుడు వట్టి చేతులతో ఇంటికి చేరుకుంటే ఉద్యోగం నుంచి తీసేశారనే విషయాన్ని చెప్పలేక సతమతమవుతూ ఉండాల్సొస్తుంది. ఇంటికి వెళ్తే జీతంతోనే వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. చేసేదేం లేక ఇంటికి బయలుదేరతాడు. ఇంతలో రాఘవరావు ఇంటి వద్దకొచ్చేసరికి రాఘవరావు తన కుటుంబంతో ప్రయాణం అవ్వటం గమనిస్తాడు. డబ్బు అవసరంతో రంగా ఆ రోజు రాత్రి రాఘవరావు ఇంటికి దొంగతనానికి వెళ్తాడు. దొంగతనానికి వెళ్లిన రంగా తనలో తాను ఇలా అనుకుంటూ ఉంటాడు. రాఘవరావు గారింట్లో ఏదైనా విలువైన వస్తువులు దొంగిలించి వాటిని అమ్మి వచ్చిన డబ్బుని జీతంగా తీసుకుని వెళ్లి లక్ష్మికి ఇవ్వాలి. లేదంటే నన్ను ఉద్యోగంలోంచి తీసేశారని లక్ష్మికి తెలిస్తే నాకు చీవాట్లు తప్పవు. మనకి చాలా సమయమే ఉంది కదా. రాఘవరావు గారు వారి కుటుంబం అంతా ఇందాకేగా బయలుదేరారు. రావడానికి చాలా సమయం పడుతుంది. ఒక గడియ ఆగి దొంగతనం మొదలు పెడతాను. అందాక కాసేపు విశ్రాంతి తీసుకుంటా అని ఆవులించుకుంటూ అనుకుంటూ విశ్రాంతి తీసుకుంటాడు. కొంతసేపు అయిన తర్వాత తొందరే ఉంది. తెల్లవారేలోపు విలువైన వస్తువులు పట్టుకెళ్తే సరిపోదు. ఇంకాసేపు విశ్రాంతి తీసుకుంటానులే అని వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ గుర్రు పెట్టి నిద్రపోతాడు. ఇంతలో తెల్లారుతుంది. రాఘవరావు గారి కుటుంబ సభ్యులందరూ వారింటికి చేరుకుంటారు. పడుకుని ఉన్న రంగం చూసి ఆశ్చర్యపోతారు. రంగా తన మిత్రుడైన రాజారావు గారి తోటలో పనిచేసేవాడని గుర్తించి రంగను రాజారావు దగ్గరికి తీసుకుని వెళ్తాడు. రంగా ఇదంతా చూసి చాలా భయపడతాడు. ఇన్నాళ్లు చుట్టుపక్కల వాళ్లతో బద్ధకస్తుడు అనే బిరుదును మోసిన రంగా ఇప్పుడు దొంగ అనిపించుకోవాల్సి వస్తుందని బాధపడతాడు. రాఘవరావు రంగాలు రాజారావు దగ్గరికి చేరుకుంటారు. ఈ రంగా మీ తోటలోనే కదా పనిచేస్తాడు? అవును, ఇంతకీ ఏంటి సమస్య? మీరిద్దరూ కలిసి ఏంటిలా వచ్చారు? రాత్రి నా కుటుంబంతో నేను పొరుగురు వెళ్ళాను. ఉదయం వచ్చి చూసేసరికి రంగా మా ఇంటి ముందు పడుకొని ఉన్నాడు. చూస్తే రాత్రంతా మా ఇంటి ముందే ఉన్నట్టున్నాడు. రాత్రిపూట మా ప్రహరీ దాటొచ్చి మా ఇంటి ముందు పడుకోవడమేంటి? ఇతన్ని చూస్తే దొంగతనానికి వచ్చాడు అనిపిస్తుంది. దొంగతనం అంటావేంటి రాఘవరావు? గతసారి నువ్వు అడిగిన పుచ్చకాయలు మీ ఇంటికి చేర్చడానికి నేనే రంగాను పంపించాను. వీడికున్న బద్ధకంతో రాత్రక్కడే పడుకుని ఉండిపోయి ఉంటాడు. దానికే దొంగతనం అంటగడితే ఎలా చెప్పు? అవునా, పుచ్చకాయలు పంపించావా? నేనింకా రంగా దొంగతనానికి వచ్చాడేమో అని భయపడ్డాను. పొరపడ్డాన్రా, నన్ను క్షమించు.
అయ్యయ్యో పర్లేదయ్యా. సరే సరే రాజారావు, ఇక నేను వెళ్ళొస్తాను. అంటూ రాఘవరావు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రంగా తన తప్పును తెలుసుకొని అతన్ని కాపాడినందుకుగాను కృతజ్ఞతతో పశ్చాత్తాపంతో రాజారావు కాలుమీద పడి క్షమాపణలు కోరుకుంటాడు. ఈ రోజు మీరు చేసిన మేలుని నేనెప్పటికీ మర్చిపోలేనయ్యా. నా బద్ధకం ఈరోజు నాకు సరైన గుణపాఠం నేర్పించింది. ఇక నుంచి ఇటువంటి పనులు చేయను. అలానే తోటలో పనులు నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో జరిగేలా చూసుకుంటాను. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు రంగా. ఇక నుంచి బాధ్యతతో మసులుకో. రేపట్నుంచి యథావిధిగా తోటలో పనిచేసుకో. రాజారావు రంగని తిరిగి పనిలోకి చేర్చుకుంటాడు. దాంతో రంగా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ రాజారావుకి నమ్మకంగా ఉండి తోట పనులు చూసుకుంటూ ఉంటాడు.